యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ గురించి కీలక అప్డేట్ వచ్చింది. మొన్నటి వరకు ఎన్ఐఏ విచారణ ఎదుర్కొన్న యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సింహాచలంలో ల్యాండ్ అయ్యాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. నేను ఏపీకి వచ్చేసాను, సింహాచలంలో ల్యాండ్ అయ్యాను, ఇప్పుడు చూసుకుందాం రా అంటూ అన్వేష్ ను టార్గెట్ చేస్తూ సంచలన పోస్ట్ కూడా పెట్టాడు యూట్యూబర్ సన్నీ. అతి త్వరలోనే వైజాగ్ వెళ్తున్నాను, మీ ఇంటికి కూడా వస్తానంటూ ఛాలెంజ్ విసిరాడు. మీ అమ్మా నాన్నకు కూడా ధైర్యం చెబుతానంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు అంటూ అన్వేష్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన వీడియోతో పాటు సింహాచలంలో దిగిన విజువల్స్ షేర్ చేశాడు. కాగా ఇటీవల బైక్ పై పాకిస్తాన్ వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్ అడ్డంగా బుక్ అయ్యాడు. యుద్ధం సమయంలోనే అక్కడికి వెళ్లడంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు విచారించి వదిలేశారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ గురించి కీలక అప్డేట్ వచ్చింది. మొన్నటి వరకు ఎన్ఐఏ విచారణ ఎదుర్కొన్న యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సింహాచలంలో ల్యాండ్ అయ్యాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. నేను ఏపీకి వచ్చేసాను, సింహాచలంలో ల్యాండ్ అయ్యాను, ఇప్పుడు చూసుకుందాం రా అంటూ అన్వేష్ ను టార్గెట్ చేస్తూ సంచలన పోస్ట్ కూడా పెట్టాడు యూట్యూబర్ సన్నీ. అతి త్వరలోనే వైజాగ్ వెళ్తున్నాను, మీ ఇంటికి కూడా వస్తానంటూ ఛాలెంజ్ విసిరాడు. మీ అమ్మా నాన్నకు కూడా ధైర్యం చెబుతానంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు అంటూ అన్వేష్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన వీడియోతో పాటు సింహాచలంలో దిగిన విజువల్స్ షేర్ చేశాడు. కాగా ఇటీవల బైక్ పై పాకిస్తాన్ వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్ అడ్డంగా బుక్ అయ్యాడు. యుద్ధం సమయంలోనే అక్కడికి వెళ్లడంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు విచారించి వదిలేశారు.